గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నవన్నీ కూడా చూస్తుంటే జగనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్పే మాట, పైన దేవుడు ఉంటాడు, దేవుడు చూసుకుంటాడు, తప్పు చేసిన వ్యక్తులకి గట్టిగా ముట్టికాయలేస్తాడు, దేవుని బాగా నమ్ముతాను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నిజం. లేకపోతే ఆయన మీద, ఆయన పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని అభియోగాలు వేశారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు, వాళ్ళ పచ్చ మీడియా, ఎన్ని అభియోగాలు. వామ్మో, ఇంకో రాజకీయ నాయకుడు అయింటే, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకో రాజకీయ నాయకుడు అయింటే, అమ్మా ఎందుకు రాబాయి ఈ రాజకీయాలు మన కుదిరాబాయి అని చెప్పేసి ఎప్పుడో జంపుకు జపానికి అయిపోయేవాళ్ళు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారిలాగా. ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఇన్ని హరాస్మెంట్లు? మనకి ప్రశాంతంగా ఫ్యామిలీతో గడుపుకుందామని చెప్పేసి ఎప్పుడో తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచాడు, నిలబడ్డాడు, అందరినీ కూడా నిలబెట్టాడు, పార్టీని నిలబెట్టాడు, క్యాడర్ని నిలబెట్టాడు. అన్నీ ఆయన మీద వచ్చేటువంటి అభియోగాలన్నీ కూడా ఒక్కొక్కటి నిజాలు నిరూపితమై తానేమిటో ప్రజలకు బాగా అర్థమయ్యే విధంగా చేసుకున్నాడు. ఎన్ని అభియోగాలు, అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఒకటి, బాబాయ్ హత్య కేసులో తన ప్రమేయం లేదని చెప్పేసి, విచారణ అవసరం లేదని చెప్పేసి సిబిఐ కోర్టు తెలిపింది. ఎప్పుడు చూసినా బాబాయ్ హత్య అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. ఆ హత్య కేసులో తన ప్రమేయం లేదు, తన మీద కేసు అదేవిధంగా విచారణ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ కోర్టు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్నికలకు ముందు ఎక్కువ దుష్ప్రచారం చేసింది ఈ కూటమి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానిదే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అభినందిస్తున్నారు. కేంద్ర ఆర్థిక సర్వే ఈరోజు పార్లమెంట్లో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అద్భుతమని చెప్పేసి కొనియాడింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అవుతున్నారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది మంచిదే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. అంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారాన్ని కూడా గల్లు కొట్టుకెళ్ళిపోయాయి. తర్వాత తిరుమల లడ్డూలో వాడేటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల కొవ్వు కలిసిందని చెప్పేసి చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. కొంతమంది అయితే మెట్లు కింద నుంచి పైకి గడిగారు, ఇంకొంతమంది అయితే తాళాలు వేసుకుంటూ హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారు. కానీ సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల కొవ్వు కలవలేదని చెప్పేసి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం తేటతెల్లం అయిపోయింది. లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కానీ ఏమీ కానీ కలవలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పోరాటం చేసింది. సుప్రీంకోర్టు తలుపు తట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు సుప్రీంకోర్టు తలుపు తట్టకపోయింటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది, ఒక భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఆయన ఈవోగా పనిచేశాడు ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా జైల్లో ఊసలు లెక్క పెట్టేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో చేసినటువంటి మంచి పని ఏమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దానికి ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేయించడం. లేకపోతే పచ్చ మీడియా ఆగేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగేవాళ్ళ? మొత్తానికి లడ్డూలో కల్తీ లేదని చెప్పేసి చాలా స్పష్టమైంది. తర్వాత లిక్కర్ స్కామ్ పచ్చ మీడియా దీని మీద ఎన్నో కళ్ళగంది, చివరికి తేలిపోయింది. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా విడుదలైపోయారు, అది కూడా పోయా. తర్వాత ప్రకాశం బ్యారేజ్ బోటు మీద ఏ విధంగా మాట్లాడారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద వ్యక్తి మరణించారని చెప్పేసి ఏఐ వీడియో, హిందీ జాతీయ భాష అని చెప్పేసి మాట్లాడారని ఏఐ వీడియో, ఒరిజినల్ వీడియోలు హిందీ పొజిషన్ వ్యతిరేకంగా మాట్లాడారు, అన్నీ కూడా పోయాయి. తర్వాత అదానితో 2800 కోట్లతో 2800 కోట్ల లంచం తీసుకొని కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి అభియోగం, అదే విద్యుత్ సంబంధించి, అది కూడా తప్పని తెలిపింది, కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేవుడు ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదని చెప్పేసి తప్పుడు వీడియోలు, ఎన్నెన్నో అభియోగాలు, 1, 2, 3 అమ్మో నా సామిరంగా. తర్వాత
చెల్లిని తల్లిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూటమి నాయకులు రాజకీయాలు చేశారో చూసాం. ఒకటా రెండా మూడా అన్నీ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారికి అన్నిట్లోనూ క్లీన్ చిట్ వచ్చేసింది. ఇప్పుడు అన్నీ కూడా జనాల మెదడులో అప్పుడే ఆలోచన మొదలైంది. అంటే గతంలో కూటమి పార్టీ నాయకులు చేసినంత కూడా అసత్యపు ప్రచారాలు, అబద్ధపు మాటలు అని చెప్పేసి ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు.